రాష్ట్ర వ్యాప్తంగా 29% ఉన్న బలిజ కాపులు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కారణమైనట్లు రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ఆదివారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, ఎన్ఎండి ఫారూక్, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు ప్రసంగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజలు, కాపులు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం క్రియాశీలకంగా వ్యవహరించినట్లు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేసిన బలిజలకు అభినందనలు తెలిపారు. రాజకీయంగా అభివృద్ధి చెందడానికి సోదర భావంతో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 29% ఉన్న బలిజలు రాజకీయ రంగంలో ముందు భాగంలో నిలిచే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని కోరారు. నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని నంద్యాల బలిజ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెదుర్ల రామచంద్రారావు, డాక్టర్ రవికృష్ణ, ఏవీఆర్ ప్రసాద్, పలువురు బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇది నిలబెడదాం, కూటమిని నిలబెడదాం. ఇది కేవలం ఈ కూటమి యొక్క ఐక్యత ఈ ఒక్క 5 సంవత్సరాలకే కాదు, 10 సంవత్సరాల పాటు ఉండాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి మాట ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళదాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదే సందర్భంలో చాలా రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి మీటింగ్ లో చెప్పారు ఒక మాట, బలిజలు, కాపులు వీరు సమాజంలో పెద్దన్న పాత్ర పోషించాలనేటువంటి మాట. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి, మనమందరం కలిసి మనతో ఉన్నటువంటి వెనకబడిన వర్గాల వారిని, అట్టడుగు వర్గాల వారిని మనతో కలుపుకొని తీసుకువెళుతూ తద్వారా వాళ్ళని బలోపేతం చేయటం, మనం కూడా బలోపేతం కావడం అనేటువంటి అంశాన్ని మాత్రం మీరెవరూ మర్చిపోవద్దు. దీనికి మనం కారణం కాకుండా మనం దీన్ని రెక్టిఫై చేస్తాం, ఈ సిస్టమ్ రెక్టిఫై చేస్తానికి సహకరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రజానీకం నాశనం అయిపోతుంది, రాష్ట్రం ఇంకా సర్వనాశనం అయిపోతుంది. నేను వ్యక్తిగతంగా ఆలోచించా, ఏంటి దౌర్భాగ్యం, చెత్త వినరు, మంచి సలహాలు ఇస్తే వినే పరిస్థితి లేదు. మంచిదేమి ఏ సలహా ఇచ్చిందని కూడా ఎవరికి టైం ఇచ్చేదిలేకరా ఆ విధంగా చేశారు. ఇది రాష్ట్రం బాగుంటుందని పేరు చెప్పా, చంద్రబాబు మీరు లీడ్ తీసుకోవద్దు తప్ప ఇది కాదు, లీడ్ తీసుకోండి. రాజకీయ శాస్త్రీకరణ ప్రజల చేతుల నుంచి రాజకీయం, ప్రజలు ఎవరికి పట్టాభిషేకం చేయాలో వారు చేస్తారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ రాష్ట్ర అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తాను, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతామని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశాం, చాలా విషయాలు ఉన్నాయి, ప్రజలు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, దాని గురించి మనం దృష్టి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి ముందు మనము నంద్యాల ప్రాంతం మనం చెప్తున్నాం, మా ప్రాంతంలో ఏం చేయాలో ప్రజలకు ముందు చేయాలా. చాలా మంది నాయకులు వస్తారు, ఈయన ట్రాన్స్ఫర్ చేయండి, వాడిని ట్రాన్స్ఫర్ చేయండి, వీడు నాకు బంధు, వాడు నాకు బంధు, ఇదే సరిపోయింది. కానీ అభివృద్ధి కార్యక్రమం చేయడానికి మనం దోహదపడాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనిటీ.